ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. మా ఇంట్లో ఫోటోలో ఉన్న వినాయక స్వామిని అలంకరించి పూజ అయితే చేసినాం అన్నమాట. ఫైనల్ గా పూజ కంప్లీట్ చేసుకుని వినాయక స్వామికి మొక్కుకున్నాము. స్వామివారికి ఇష్టమైన తాలికాల పాయసం ముందే పెడదాం అనుకున్నాము, కానీ వీలు కాలేదన్నమాట. ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పెడదామని ఫిక్స్ అయినాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన తాలికాల పాయసం అయితే శ్రావణి రెడీ చేస్తుంది. అఫ్ కోర్స్ మనకు కూడా ఇష్టమే, చాలా బాగుంటది ఈ స్వీట్ అయితే. ఈ తాలికల పాయసాన్ని మా సైడ్ అయితే గోధుమ పిండితో చేస్తారు. ఈ తాలికలను ఈ విధంగా సన్నగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ తాలికలను వేడి నీళ్ళలో వేసి కొంతసేపు ఉడకబెట్టాలి. ఈ తాలికలు ఉడికిన తర్వాత సరిపోయన్ని పాలైతే పోసుకొని కొంచెంసేపు మరగబెట్టాలి. పాలు మరిగిన తర్వాత సరిపడంత బెల్లం వేసుకొని చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. మొత్తానికి తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం అయితే ఆరగిద్దాం. ఈ తాలికల పాయసం అయితే నాకు మస్తు ఇష్టం. ఈ పాయసం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.